మేడం మీరు చిన్నప్పటి నుంచి ఆ కుటుంబానికి దగ్గరగా ఉన్నారు. సో, అన్ని సార్లు మీరు వాళ్ళని దగ్గర నుంచి చూసుంటారు. సో, కేసీఆర్ గారు ఎన్నో సమస్యల్ని గతంలో సాల్వ్ చేసుంటారు ఆయన. ఎన్నో విషయాల్ని చూసుంటారు. కానీ ఎన్నడూ లేనంతగా కవిత నేను స్వయంగా ఇంటికొచ్చి రాఖీ కడతా అంటే కూడా కేటీఆర్ అందుబాటులో లేకుండా నేను బెంగుళూరులో ఉన్నాను, ఇప్పుడు కుదరదన్న పరిస్థితి కనపడింది. సో, ఎంతో క్లోజ్‌గా ఉండేవాళ్ళు. ఎంతో ఐకమత్యంగా ఉండేవాళ్ళు. కనీసం రాఖీ కూడా కట్టుకోనంత దూరం వాళ్ళ మధ్య ఎందుకొచ్చింది? కేవలం పదవి, అధికారం కోసమేనా? నాకు అదే అర్థం కాని విషయం అండి. అసలు మన తెలంగాణ గాని కాకుండా దేశవ్యాప్తంగా ఎవరమైనా రాఖీ పండగ హ్మ్. అన్నదమ్ముల క్షేమం కోసము ఒక సోదరిగా హ్మ్. కడతారు రాఖీలు. హ్మ్. కానీ ఎవరమైనా ఒకసారేమో ఇన్ఫర్మేషన్ లేకుండా కట్టడము, ఈసారి మటుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కడతా హ్మ్. అనేది అది మరి దేనికి సంకేతం? ఎవరమైనా సంబంధ బాంధవ్యాలు మంచిగా ఉన్నప్పుడు ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో అంతకుముందు ఎవరమైనా హ్మ్. రాఖీ పండుగొచ్చింది అంటే డెఫినిట్‌గా అక్కా చెల్లెలొచ్చి రాఖీ కడతారా ఆ రోజు అని ఇన్ఫర్మేషన్ లేకపోయినా సోదరులందరూ కూడా చూస్తారు. అవును. ఇప్పుడున్న సి హ్మ్. బిజీ షెడ్యూల్‌లో అందుకని ఎవరైనా ఎవరి ఇంటికి వద్దామన్నా ఎవరు ఇదైనా గానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్తారు. కానీ నేను రాఖీ కడతా అని మెసేజ్ పాస్ చేయడము, హ్మ్. నేను ఔట్ ఆఫ్ స్టేషన్ అని అక్కడి నుంచి రిప్లై రావడము, మరి హ్మ్. గతంలో లేనిది ఇప్పుడెందుకు జరుగుతుంది? హ్మ్. గతంలోనేమో ఆ ప్రగతి భవన్‌లో అదో సినిమా షూటింగ్‌ల వల్ల హ్మ్. ఆ రాఖీ సెలబ్రేట్ జేసేవాళ్ళు. హ్మ్. బతుకమ్మ గానీ, రాఖీ గానీ అవును. అసలింక ప్రగతి భవన్‌లో తప్ప దేశవ్యాప్తంలో ఎక్కడ హ్మ్. జరగదు రాఖీ పండగ, బతుకమ్మ పండగ అనే విధంగా దాన్ని టోటల్ ఆల్ ఎలక్ట్రానిక్ మీడియాకు హ్మ్. విజువల్స్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఎవరు అడిగారు? ఏ మీడియా విజువల్స్ ఏమంది? వీళ్ళు హ్మ్. రాఖీ కట్టుకుంది. హ్మ్. ఇప్పుడు అవును. మళ్ళీ నేనొస్తా అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి, హ్మ్. ఇన్ఫర్మేషన్ ఇచ్చుకున్నది బయటికి లీక్ చేయడం ఎందుకు? హ్మ్. బయటికి లీక్ చేయడం ఎందుకు? నేను ఔట్ ఆఫ్ స్టేషన్ అని ఆయన లీక్ చేయడం ఎందుకు? ఓకే. హ్మ్. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా. అక్కడ వాళ్ళది రిలేషన్ ఏ విధంగా ఉంది ఇప్పుడు అనేది ప్రజలందరికి కూడా అర్థమవుతుంది. హ్మ్.